నా పేరు రామ్ జలదుర్గం అండి. నేను ఆమె సైకాలజిస్ట్. నాకు రజిత గారు చాలా కాలంగా తెలుసు. నమస్తే అండి రజిత గారు. నమస్తే అండి రామ్ గారు. రజిత మైనంపల్లి అంటే చాలామంది ప్రేక్షకులకు మా ఇంటి సమస్యల్ని, మా ఇంట్లో ఉన్న ఇబ్బందుల్ని, మేము స్ట్రగుల్ అవుతున్న ఆలోచనలకు ఒక సమాధానం చెప్పే మా ఇంట్లో వ్యక్తి అని టీవీలో మిమ్మల్ని చూస్తుంటారు. దురదృష్టవశాత్తు చాలా కాలంగా ప్రేక్షకులు మిస్ అవుతున్నారు మిమ్మల్ని. నేను కావాలనే మిమ్మల్ని చాలా కన్విన్స్ చేసి నేను ఫస్ట్ టైం నేను యాంకరింగ్ చేస్తున్నాను. దేన్నైతే ఈ సమాజానికి అందిస్తూ వచ్చారో అది మిస్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫీల్ ఉంటుంది. అయితే ఇంకా అంతకంటే చాలా కొత్త విషయాల్ని మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవడానికే మిమ్మల్ని పిలిచాను. దాదాపు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరికీ మీ జీవితంలో జరిగిన సంఘటన తెలిసే ఉంటుంది. అయితే నేను అందులోకి వెళ్ళే ముందు నేను ఎవరిని అడ్రస్ చేస్తున్నానో చెప్తాను. చాలామంది ఇవాళ నేను నిజంగా మీరు ఏమనుకున్నారో అది చెప్పడం కంటే మీ దగ్గర నుంచి ఇంకా మీరు బయట పెట్టని లోతు విషయాల్ని బయట పెట్టడానికే ఈరోజు నేను మిమ్మల్ని పిలిచాను. ఎలాంటిదంటే చాలామంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళలో వాళ్ళ లైఫ్లో చాలా దగ్గరి వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో విలువైనవి కోల్పోయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ తిరిగి రాని వాళ్ళ జీవితాన్ని తలుచుకుంటూ గడిపేస్తుంటారు. ముందుకు వెళ్లకుండా జీవితాన్ని అక్కడే ఆగిపోయి ఉంటారు. ఈరోజు మీ మాటలు మీరు ఎలా అయితే ఎంత బాధపడుతూ కూర్చున్నా ఆ పరిస్థితిలో ఈరోజు మీరు స్టూడియోకు రాగలిగారో, మిమ్మల్ని ఏది మోటివేట్ చేసిందో, ఈ విషయాలన్నీ మిమ్మల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ తెలియాలి. మీరు ఆ బాధను ఎలా తట్టుకోగలిగారు, జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాల్సిందన్న విషయాలు చాలా మాట్లాడదామని వచ్చాను. నా ఆలోచనలన్నీ మీ ముందు పెడుతున్నాను. అది మీ ఆలోచనలు కాగా బాధ అనేదండి ఎంతమంది సలహాలు ఇచ్చినా అది సలహానే తప్ప మీలో ఇంత బాధను కూడా తీసుకోలేరు, పంచుకోలేరు, కానీ మీతో ఉండగలరు. మీరు అట్లా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తే బాగుంటుందని మీకు అనిపించేది? ఐ నో ఇంత బాధ పెట్టుకొని ఫస్ట్ అసలు కెమెరా ముందు కూర్చున్నాను అంటే నాకు కూడా అర్థం కావట్లేదు నేను ఎందుకు ఈ సాహసం చేస్తున్నాను అని. బట్ మీరు ఎప్పుడైతే చాలా ఒక 1 month బ్యాకే వచ్చి ఇలా కుదరదు, మీరు ఆర్ నాట్ బార్న్ ఫర్ దిస్ అని మీరు చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఒక థాట్ ఇచ్చాను నేను. అంటే లైఫ్ మీనింగ్ ఏంటి అని. గాడ్ని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు, మూర్ఖంగా ఉండేవాళ్ళు, ఎవరు చెప్పినా ఒకటే ఆన్సరు, ఇది మన చేతిలో లేదు. జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనం తర్వాత మాట్లాడుకున్నాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోడానికి రీజన్, చాలామంది నేను ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా బోలెడంతమంది వచ్చి దేవుడి గుళ్ళకి కాశీకి వెళ్ళాను నా పాప కోసము, గోకర్ణ వెళ్ళాను నిన్న. మేడం మీ వీడియోస్ చూసి మేము స్ట్రాంగ్ అయ్యాము, మళ్ళీ రండి అని అడిగితే సరే 100 మంది అడుగుతున్నప్పుడు అంటే నా కోసం ఒక్కరు ఇద్దరు బాగా స్ట్రాంగ్ అయ్యామని చెప్పిన ఓకే, నా లైఫ్ని ఇలా కూర్చుని నేను ఏడ్చుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం అయితే లేదు. ఖచ్చితంగా నా బిడ్డతో నేను ఉంటాను, నా బిడ్డను గుర్తు చేసుకుంటూ ఉంటాను. దాని మెచ్యూరిటీ నాకు చాలా కాన్ఫ్లిక్ట్ జరిగింది. మీరు అడిగారు ఏం చేస్తే బాగుంటుంది అని అన్నారు. నాకు కొన్ని రోజులు స్టార్టింగ్ డేస్లో నాకు అసలు పక్కన ఎవరున్నారు ఏం సంబంధం లేదు. నా పాపతో నేను మాట్లాడుతూ ఉండిన, నాన్న ఇక్కడికి వెళ్ళావు, నాన్న ఎందుకు, దేవుడిని కూడా అడగలే నేను ఎందుకు పంపాను, నేను అసలు ఎప్పుడు పంపలా, అసలు నేను ఎందుకు పంపా. సో ఐ వాజ్ టేకింగ్ బ్లేమ్ ఆన్ మీ. నాన్న నువ్వు అట్లా చెయ్యవు కదా, ఎందుకు, ఏమైంది, ఏదో పుల్ చేసింది ఎనర్జీ అంటారు. సో వాట్ ఎవర్ ద రీజన్స్ అండి, నా ఫేట్. టుడే ఐఎమ్ నాట్ విత్ మై డాటర్ బికాజ్ షీఈస్ ఇన్ హెవెన్, షీఈస్ బ్యూటిఫుల్లీ ప్లేస్డ్ నియర్ టు గాడ్, నో డౌట్, అన్డౌటెడ్లీ. ఆ చిన్న వయసులో తను చేసిన అమేజింగ్, అంటే ఆ పాప పేరు మీద మేము ఒక బుక్ ప్రింట్ చేస్తున్నాము అంటే hundreds of friends are writing about her, how she changed their lives. అది వింటున్నప్పుడు నాకు కూడా తెలియదు కదా, మనకు కొంచెం ర్యాండమ్గా తెలుస్తుంది. మీరు అన్నట్టు డీప్గా లోతైనవి ఎలా అయితే తెలుసుకున్నారో, నా పాప లేనప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు ఐ వాజ్ ప్రౌడ్ యాజ్ అ మదర్. నేను అలాంటి అమ్మాయికి బర్త్ని ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఎప్పుడూ అనేది రజిత మైనంపల్లి కూతురు అనన్య మైనంపల్లి అనిపించుకుంటాను. 2025 ఎగ్జాక్ట్లీ టైటిల్స్ అన్నీ రజిత మైనంపల్లి డాటర్, కూతురు అనన్య మైనంపల్లి అని పెట్టినప్పుడు యూనివర్స్ వింటూ ఉంటుంది
అనడానికి మీరు అంటారు విజువలైజేషను, మేనిఫెస్ట్. ఆ కర్మలో కూడా తను ఏదైతే పదాలు అనిందో ఆ పదాలు బయట కనిపించినప్పుడు నా ఆవేదన మీరు అన్నట్టు అర్థం కాదు. సో అంత మంచి పిల్లని నేను నా బిడ్డ లేదు అనడానికి నాకు ఇంకా నమ్మట్ల. ఈరోజు కూడా నేను వచ్చే ముందు ఇంకా అలా అనుకోవద్దు, తను నాతో ఉంది. మా ఎల్డర్ డాటర్ లిటిల్ పొసెసివ్ అబౌట్ మీ. నేను ఆమెతోటే ఉండాలా, ఆమెకే మొత్తం అలా ఉండేది. ఈ పాప ఎప్పుడు షీ వాంటెడ్ మీ ఆల్వేస్ హెల్పింగ్ బయటకు అట్లా. తన కోసము తను చాలా సాడ్ ఫీల్ అవుతుంది మీరు ఇలా ఉంటే. ముందుకెళ్తేనే తను హ్యాపీ. నా మూలంగా అమ్మ అంటే మేము పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని వర్క్ చేస్తూ చూసాము. ఈరోజు మీరు ఇట్లా అన్నీ వదిలేసి కూర్చుంటే తను ఎప్పుడు నా మూలంగా అమ్మ ఆగిపోయింది అని బాధపడుతుంది అనే ఒక మోటివేషను. మీరు ఎప్పుడు మాట్లాడినా నాతోటి మీలాగా చాలామంది పెయిన్లో ఉన్నారు, మీకు కెపాసిటీ ఉంది, మీరు బయటకు వస్తూ 10 మందికి ఆ డీప్ పెయిన్ని ఎలా బయటపడాలని మీరు చెప్పగలుగుతారు అని నన్ను మీరు చేసిన మోటివేషన్. అలాగే దేవుడి సన్నిధిలో ఉండే ఆ ప్రవచకులు ఎవరు మాట్లాడినా, ప్రణవానంద దాస్ గారిని ఎవరైనా నాకు పర్సనల్గా మాట్లాడినా భగవంతుడి లీలలు అర్థం కావు. మీ కూతురు కాదామా, మనం అందరం ట్రిప్పుకి వచ్చాము, ట్రిప్ అయిపోయింది వెళ్ళిపోయింది అనే ఒక వేదాంత వైజ్గా చెప్పినా, ఏది చెప్పినా నాకు స్వాంతన లభించేదానికి యాజ్ ఎమోషన్ ఐఎమ్ అనేబుల్ టు బేర్, బికాస్ ఎమోషన్ ఈజ్ డామినేటింగ్ మై ఇంటెలిజెన్స్. అర్థమవుతుంది. ఇట్స్ లైక్ ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐ కాంట్ గెట్ హర్ బ్యాక్. ఎవరైనా పాపదా, నాదా, దేవుడిదా, నేను ఎవరిని ఏం చెప్పలేను. బట్ నా లైఫ్లో మా పాప ఏదైతే అనుకుందో, నేను రామ్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే పెట్టానో, లేకపోతే ఇదైతే కష్టాన్ని ఎలా బయటపడాలి అంటూ పడుతున్న వాళ్ళని చూసి కౌన్సిలింగ్ చేస్తూ చేసేవే చెప్పాను. చాలా ప్రేమగా ఆదరించారు నన్ను అందరూ. ఈరోజు నేను కూడా బయటికి వస్తూ ఎవరికైనా కూడా ఆ పెయిన్ని ఎలా తట్టుకోవాలో, లేదు అనంటే అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈరోజు కెమెరా పరంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఒక క్వశ్చన్ ఉండేది, చాలా వీడియోస్లో చెప్పాను నేను. భగవంతుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడు 2 years బ్యాక్ ఇంటూ మీడియా? నేను బయట కౌన్సిలింగ్ చేసుకునే ఉండేదాన్ని. వై హీ డివైన్ కాలింగ్ అని నమ్మాను అని చాలా దాంట్లో చెప్పాను. బట్ నౌ ఐ అండర్స్టూడ్. చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళ సమస్య విన్నప్పుడు వీళ్ళ కోసమేమో నన్ను పిలిచింది అనుకున్నాను. నా కోసము అని ఈ ఘట్టంతో నాకు అర్థమైంది. బికాజ్ నా ప్రపంచం చుట్టూ నా పిల్లలు, అంటే మొత్తం నా లైఫ్ వాళ్ళ చుట్టే తిరిగింది. మీరు దానికి ఎవిడెన్స్. అంటే నా పిల్లలు 6th class 6వ తరగతి నుంచి మీరు చూశారు వాళ్ళని. సో అప్పుడు కూడా మీ దగ్గరికి నేను మార్క్స్ 6thలో స్టేట్ ఫస్ట్ కూడా ఈ పాపనే రావడం జరిగింది, మీరు చెప్పిన ఒక చిన్న క్లాస్ విని. అక్కడి నుంచి నేను నా పిల్లల చుట్టూ తిరిగిన దాన్ని ఈరోజు వాళ్ళు నాకు తెలిసి మీరు కూడా వాళ్ళతో చాలా అఫెక్షన్ కానీ వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేశారు మీరు. సో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చాలా వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తున్నారు. ఈరోజు నేను మోటివేట్ చేయడానికి వచ్చాను, లేకపోతే నేనేదో సమస్యలకు ఇస్తున్నా అనుకున్నా. ఈరోజు నేను ఇక్కడ రావడానికి ప్రత్యక్షంగా మీరైతే, పరోక్షంగా మాత్రం వ్యూవర్స్ అని చెప్తాను. ఎందుకంటే ద వే దే ఆర్ సెండింగ్ మెసేజెస్ నెంబర్ అండి, ఇంత పెద్దగండి. ఎవరండి అంత ఓపిక్గా టైప్ చేసేవాళ్ళం? ఈరోజు మనకు నచ్చితే ఒక లైక్ కొట్టడానికి కూడా ఇలా చూసి నవ్వుకుంటాం, కానీ లైక్ కూడా కొట్టాం. అలాంటి సమస్యలు వాళ్ళు ఇంత పెద్దగా రాసి మేడం కమ్ బ్యాక్ అని చెప్పడం, ఐ థింక్ దే మేడ్ మీ టు స్టాండ్ హియర్, సిట్ హియర్ అండ్ వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం చేసుకుని ముందుకు వచ్చాను. ఖచ్చితంగా వాళ్ళు మెసేజ్ పరంగా చూపించిన ప్రేమను నేను కెమెరా పరంగా, నా దగ్గర అయితే మాటలు లేవు, బట్ హానెస్ట్గా చెప్తున్నాను. ఆనెస్ట్లీ మీన్స్ ఏ లాట్ అండి. మీ ప్రతి మెసేజ్ నేను చదివాను, ప్రతి మెసేజ్ నన్ను హీల్ చేసింది. థ్యాంక్ యూ.